Namaste students, welcome back to our channel, our Master English course. In this video, I am going to tell about another important topic in English grammar, that is voice. Voice is mainly divided into two parts. They are, one is active voice, second one is passive voice. English grammar lo another important topic endante voice. Voice is mainly divided into two parts. One is active voice, second one is passive voice. Before we enter into voice, first we have to know about verb. Voice like enter mundu first verb gurinchi telusukovali. What is the definition of verb? A verb is a word which shows an action or state or condition of the subject. What is the definition of verb? A verb is a word which shows an action or state or condition of the subject. Verb అంటే ఏంటి? సబ్జెక్ట్ యొక్క యాక్షన్ కావచ్చు, కండిషన్ కావచ్చు, లేదా స్థితిని కావచ్చు తెలియజేసేదాన్నే verb అంటాం. Verb is mainly divided into two parts. One is transitive verb. Second one is intransitive verb. Verb is mainly divided into two parts. One is transitive verb, second one is intransitive verb. What is the definition of transitive verb? A verb which follows an object is nothing but transitive verb. Transitive verb అంటే ఏంటి? ఒక verb ఆబ్జెక్ట్ ని ఫాలో అవడాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. సెకండ్ వన్ ఈజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్? ఏ వర్బ్ విచ్ డజంట్ ఫాలో అన్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. అంటే ఒక వర్బ్ ఆబ్జెక్ట్ ని ఫాలో కాకుండా ఉండడాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఈ రెండు గురించి మనం ఎందుకు చెప్పుకోవాలంటే, ట్రాన్సిటివ్ వర్బ్ ని మనము ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయగలుగుతాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్సిటివ్ వర్బ్? ఏ వర్బ్ విచ్ follows an object is nothing but transitive verb. అంటే ఒక verb ఆబ్జెక్ట్ ని ఫాలో అవడాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. అంటే మనము యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలంటే ఆబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వితౌట్ హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ వీ కాంట్ చేంజ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. అంటే ఆబ్జెక్ట్ అనేది లేకుండా మనం యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చడం అనేది హైలీ ఇంపాసిబుల్. అర్థమవుతుందా? కాబట్టి ట్రాన్సిటివ్ వర్బ్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ని ఫాలో అవుతుంది. ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ని ఫాలో అవ్వదు. కాబట్టి ట్రాన్సిటివ్ వర్బ్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయగలుగుతాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయడం అనమాట. అర్థమవుతుందా? ట్రాన్సిటివ్ వర్బ్ కెన్ బి చేంజ్డ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ కాంట్ బి చేంజ్డ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. Okay, for example, she writes a story. ఇది active voice. ఇది active voice. Subject, verb, object. Transitive verb అంటే ఏంటి? ఒక వర్బ్ ఆబ్జెక్ట్ని ఫాలో కావడాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. కాబట్టి వర్బ్ ఏమైంది? ఆబ్జెక్ట్ని ఫాలో అవుతుంది. దీన్ని మనము ప్యాసివ్లోకి చేంజ్ చేయగలుగుతాం. ఎలా చేంజ్ చేస్తాం? ఏ స్టోరీ ఈజ్ రిటన్ బై హర్. దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. ఇది ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? ఏ వర్బ్ విచ్ ఫాలోస్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సిటివ్ వర్బ్. కాబట్టి ఇక్కడ వర్బ్ ఆబ్జెక్ట్ ని ఫాలో అవుతుంది కాబట్టి ఇట్ కెన్ బి చేంజ్డ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. వేర్ యాస్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఈజ్ షీ రైట్స్. దిస్ ఈజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. దిస్ ఈజ్ ఇంట్రాన్సిటివ్. This can't be changed into passive voice. Why? Because there is no object. Without help of object, we can't change any sentence into passive.
ఆబ్జెక్ట్ అనేది లేకుండా ఏ సెంటెన్స్ కూడా మనము ప్యాసివ్లోకి చేంజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? ఒక వర్బ్ ఆబ్జెక్ట్ని ఫాలో కాకుండా ఉండడాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఒక వర్బ్ ఆబ్జెక్ట్ని ఫాలో అవ్వడాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇది మీకు ఎందుకు చెప్పానంటే ఏ వర్బ్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయగలుగుతాం అంటే ట్రాన్సిటివ్ వర్బ్ని ప్యాసివ్లోకి చేంజ్ చేయగలుగుతాం. అర్థమవుతుందా? ఇంట్రాన్సిటివ్ వర్బ్ని ప్యాసివ్లోకి చేంజ్ చేయలేం. ఓకే, నవ్ వీ ఎంటర్ ఇంటూ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. వాయిస్ ఈజ్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. One is active voice, second one is passive voice. What is the definition of active voice? A verb is in the active voice when the person or thing denoted by the subject does the action. అంటే ఒక యాక్షన్ ని సబ్జెక్ట్ చేసినట్లయితే దాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, she writes a letter. This is active voice. దిస్ ఈస్ యాక్టివ్ వాయిస్. షీ రైట్స్ ఏ లెటర్ అంటే ఆమె ఒక లెటర్ రాసింది. అంటే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ చాలా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏ పని అయితే చేసిందో దాని గురించి చెప్తుంది అనమాట. దట్ ఈస్ యాక్టివ్ వాయిస్. వేరియస్ ప్యాసివ్ వాయిస్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్? ఏ వర్బ్ ఈజ్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్ వెన్ ఇట్ షోస్ దట్ సంథింగ్ ఈస్ డన్ టు ద పర్సన్ ఆర్ థింగ్ డినోటెడ్ బై ద సబ్జెక్ట్. అంటే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి సబ్జెక్ట్ చాలా ప్యాసివ్గా ఉంటుంది అనమాట. అంటే సబ్జెక్ట్ ఏమైపోతుంది? ప్యాసివ్ అయిపోతుంది. అర్థమవుతుందా? యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ యాక్టివ్గా ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఆబ్జెక్ట్ యాక్టివ్ వచ్చి సబ్జెక్ట్ ఏమైపోతుంది? ప్యాసివ్ అయిపోతుంది. దట్స్ వై యాక్టివ్ వాయిస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ డైరెక్టెడ్. యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుంది? సింపుల్గా ఉంటుంది, డైరెక్ట్గా ఉంటుంది. వేరియస్ ప్యాసివ్ వాయిస్ ఈజ్ ఇండైరెక్ట్ అండ్ వెరీ కన్ఫ్యూజ్డ్. ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుంది? ఇండైరెక్ట్ గాను కన్ఫ్యూజ్డ్ గాను ఉంటుంది. యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుందంటే సింపుల్ గాను డైరెక్ట్ గాను ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్లేట్లోంచి అన్నం తీసుకొని డైరెక్ట్గా నోట్లో పెట్టుకున్నట్టే ఉంటుంది అనమాట. అదే ప్యాసివ్లోకి వచ్చేటప్పటికి అది ఎలా ఉంటుంది? ఇండైరెక్ట్ గాను కన్ఫ్యూజ్డ్ గాను ఉంటుంది. అంటే మనము ప్లేట్లోంచి అన్నం తీసుకొని డైరెక్ట్గా కాకుండా తిప్పి ఇట్టు నోట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. కాబట్టి అది కన్ఫ్యూజ్డ్ గాను ఇండైరెక్ట్ గాను ఉంటుంది. దట్స్ వై ఆల్ ద కంట్రీస్ ఎక్సెప్ట్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా సింప్లీ అవాయిడెడ్ ప్యాసివ్ వాయిస్ ఫ్రమ్ దేర్ లాంగ్వేజ్. మన ఇండియా, ఇంగ్లాండ్ తప్పితే రిమైనింగ్ కంట్రీస్ అన్ని కూడా మన వరల్డ్లో ప్యాసివ్ వాయిస్ని వాళ్ళ లాంగ్వేజ్ నుంచి టోటల్గా రిమూవ్ చేశారన్నమాట. ఎందుకంటే అది కన్ఫ్యూజ్డ్ గాను ఇండైరెక్ట్ గాను ఉంటుంది. ఇది యాక్టివ్ వాయిస్. దీని ప్యాసివ్లోకి ఎలా మారుస్తామంటే ఏ లెటర్ ఈజ్ రిటన్ బై హర్. దిస్ ఈజ్ ప్యాసివ్. షీ రైట్స్ ఏ లెటర్ అంటే అర్థమైంది? ఆమె ఒక లెటర్ రాస్తుంది. అది దాని యొక్క మీనింగ్. అంటే ఇది ఎలా ఉంది? సింపుల్ గాను డైరెక్ట్ గాను ఉంటుంది. సింపుల్ గాను డైరెక్ట్ గాను ఉంటుంది. ప్యాసివ్లోకి వచ్చేటప్పటికి ఏ లెటర్ ఈజ్ రిటన్ బై హర్ అంటే ఒక లెటర్ ఆమె చేత రాయబడుతుంది. అది దాని యొక్క మీనింగ్. ఆమె ఒక లెటర్ రాస్తుంది అని చెప్పేదానికి, ఒక లెటర్ ఆమె చేత రాయబడుతుంది అని చెప్పేదానికి ఎంత తేడా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకున్నట్లయితే యు సింప్లీ అండర్స్టాండ్ విచ్ ఈజ్ డైరెక్ట్ అండ్ సింపుల్. అర్థమవుతుందా? ఏది ఈజీగా ఉంది, ఏది డైరెక్ట్గా ఉంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుంది? సింపుల్ గాను డైరెక్ట్ గాను ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుంది? ఇండైరెక్ట్ గాను కన్ఫ్యూజ్డ్ గాను ఉంటుంది. కాబట్టే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇండియా, ఇంగ్లాండ్ తప్ప ప్యాసివ్ వాయిస్ని వారి యొక్క లాంగ్వేజ్ నుంచి టోటల్గా రిమూవ్ చేశారనమాట. దీస్ ఆర్ ద యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. వాయిస్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. వన్ ఈస్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. షీ రైట్స్ ఏ లెటర్ అనేది యాక్టివ్ వాయిస్. ఏ లెటర్ ఈజ్ రిటన్ బై హర్ అనేది ప్యాసివ్ వాయిస్. Whenever you want to change active voice into passive voice, first you have to learn some rules regarding to this. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లకి మార్చాలంటే మీరు కొన్ని రూల్స్ నేర్చుకోవాలి దీనికి సంబంధించి. అవి ఏవంటే, దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. రామ కిల్డ్ రావణ అంటే అర్థమైందంటే
రాముడు రావణుణ్ణి చంపాడు. ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఫస్ట్ యూ హ్యావ్ టు డివైడెడ్ ద సెంటెన్స్ ఇంటూ 3 parts ఆన్ ద బేసిస్ ఆఫ్ మెయిన్ వర్బ్. ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన సెంటెన్స్ని మెయిన్ వర్బ్ బేస్ చేసుకొని 3 partsగా డివైడ్ చేసుకోవాలి. మెయిన్ వర్బ్కు ముందుండే పార్ట్ని ఏమంటాం? మెయిన్ వర్బ్ దీంట్లో కిల్డ్. మెయిన్ వర్బ్కు ముందుండే భాగాన్ని సబ్జెక్ట్ అంటాం. మెయిన్ వర్బ్ తర్వాత ఉండే భాగాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఇది వర్బ్. Whenever you want to change active voice into passive voice, first you have to divide the given sentence into 3 parts on the basis of main verb. ఇచ్చిన వాక్యాన్ని మెయిన్ వర్బ్ బేస్ చేసుకొని 3 partsగా డివైడ్ చేసుకోవాలి. మెయిన్ వర్బ్ ముందుండే పార్ట్ని ఏమంటాం? సబ్జెక్ట్ అంటాం. మెయిన్ వర్బ్ తర్వాత ఉండే పార్ట్ని ఏమంటాం? ఆబ్జెక్ట్ అంటాం. ఇప్పుడు మనము దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఫస్ట్ రూల్ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఫస్ట్ రూల్ ఏంటి? ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. దీని ఆబ్జెక్ట్ ఏంటి? రావణ. రావణ. ఫస్ట్ రూల్ ఈస్ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. రావణ అనేది మనకు ఆబ్జెక్ట్. అదేమైంది? సబ్జెక్ట్ అవుతుంది. ఏమైంది? సబ్జెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్ ఈస్ యూజ్డ్ అకార్డింగ్ టు ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని మనము యూజ్ చేయాలి. ద హెల్పింగ్ వర్బ్ ఈస్ యూజ్డ్ అకార్డింగ్ టు ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఇప్పుడు మనకు యాక్టివ్ వాయిస్లో ఉండే సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది? సింపుల్ పాస్ట్లో ఉంది. రామ కిల్డ్ రామణ. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఎలా చెప్తాము అంటే ఒక సబ్జెక్టు వచ్చి దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ లేకుండా మెయిన్ వర్బ్ V2 ఫామ్లో ఉన్నట్లయితే దానిని సింపుల్ పాస్ట్ అంటాం. మనకు హెల్పింగ్ వర్బ్స్ లేకుండా ఉండే టెన్సెస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అవేవి అంటే ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, 2 సింపుల్ పాస్ట్. ఇక్కడ ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, లేదు ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది అని మనం ఎలా చెప్తామంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ మెయిన్ వర్బ్. అంటే మెయిన్ వర్బ్ బేస్ చేసుకొని ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది లేదా సింపుల్ పాస్ట్లో ఉంది అని చెప్తాం అనమాట. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది ఎలా చెప్తాం? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఒక సబ్జెక్ట్ వచ్చి దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ లేకుండా మెయిన్ వర్బ్ V2లో ఉన్నట్లయితే అది సింపుల్ పాస్ట్. కాబట్టి సబ్జెక్ట్ వచ్చింది, దీని తర్వాత హెల్పింగ్ వర్బ్ ఏం లేదు, తర్వాత మెయిన్ వర్బ్ దేంట్లో ఉంది? V2 ఫామ్లో ఉంది. కాబట్టి ఇది సింపుల్ పాస్ట్. అంటే ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ మనము యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్లో మనకు వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ ఏమున్నాయి? వాజ్ కానీ వర్ కానీ ఉంటాయి. సింపుల్ పాస్ట్లో మనకు వచ్చే హెల్పింగ్ వెర్బ్స్. పాస్ట్ టెన్స్లో మనకు వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ ఏవి? వాజ్, వర్. సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్బ్ వస్తుంది. ఇక్కడ రావణ అనేది సింగులర్ కాబట్టి ఏం చేస్తున్నాయి? ఇక్కడ వాజ్. రావణ వాజ్. దట్ ఈస్ సెకండ్ రూల్. థర్డ్ వన్ ఈస్ మెయిన్ వర్బ్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ V3 ఫామ్. అంటే యాక్టివ్ వాయిస్లో ఇచ్చిన మెయిన్ వర్బ్ని V3 ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. యాక్టివ్ వాయిస్లో ఉండే మెయిన్ వర్బ్ని ఏం చేయాలి? V3 ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. దీనికి కిల్ అనేది V1 ఫామ్. కిల్, కిల్డ్, కిల్డ్, కిల్, కిల్డ్, కిల్డ్. ఇది V2 ఫామ్ అయిన కిల్డే, V3 ఫామ్ అయిన కిల్డే. కాబట్టి ఏం చేయాలి? రావణ వాజ్ కిల్డ్. అంటే మెయిన్ వర్బ్ని ఏం చేయాలి? V3 ఫామ్లోకి చేంజ్ చేయాలి. Ravana was killed. That is third rule. Fourth one is, this is fourth rule. The preposition by is put after the main verb. Let the preposition is used before object. అలా రాసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ముందు బై అనే ప్రిపోజిషన్ వాడాలి అని రాసుకోవచ్చు. లేదు మెయిన్ వర్బ్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ రాయాలని చెప్పుకోవచ్చు. కాబట్టి రావణ వాజ్ కిల్డ్ బై, దిస్ ఈజ్ ఫోర్త్ రూల్. దేని తర్వాత? మెయిన్ వర్బ్ తర్వాత బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం, లేదు ఆబ్జెక్ట్ ముందు బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏది? రామ. ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. రామ కిల్డ్ రావణ అది యాక్టివ్ వాయిస్. అంటే రాముడు రావణుణ్ణి చంపాడు, అది యాక్టివ్ వాయిస్. సింపుల్ గాను డైరెక్ట్ గాను ఉంటుంది. రావణ వాజ్ కిల్డ్ బై రామ అంటే అర్థమైంది? రావణుడు రాముడి చేత చంపబడ్డాడు. అది ప్యాసివ్ వాయిస్. అది ఇండైరెక్ట్ గాను కన్ఫ్యూజ్డ్ గాను ఉంటుందన్నమాట. కాబట్టి
మీరు ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే కంపల్సరీ ఈ 5 రూల్స్ని మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్ ఏంటి? ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ ఈస్ ద హెల్పింగ్ వెర్బ్ ఈజ్ యూజ్డ్ అకార్డింగ్ టు ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ని మీరు యూజ్ చేయాలి. ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్లో మనకు వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి, వాజ్ కానీ వర్ కానీ. వాజ్ ఎప్పుడు వాడాలి? సబ్జెక్ట్ సింగులర్ అయితే వాజ్ వాడాలి. వర్ ఎప్పుడు వాడాలి? సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్ వాడాలి. కాబట్టి రావణ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వాజ్ వాడాం. థర్డ్ వన్ ఏంది? మెయిన్ వర్బ్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ V3 ఫామ్. ఇచ్చిన మెయిన్ వర్బ్ని మనం ఏం చేయాలి? V3 ఫామ్లోకి చేంజ్ చేయాలి. కాబట్టి రావణ వాజ్ కిల్డ్ అని రాశాం. కిల్డ్, కిల్డ్ అంటే V2 అయినా కిల్డే, V3 అయినా కిల్డే. కాబట్టి ఇక్కడ కిల్డ్ రాశాం. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంది? ద ప్రిపోజిషన్ బై ఈజ్ పుట్ ఆఫ్టర్ ద మెయిన్ వెర్బ్. బై అనే ప్రిపోజిషన్ మెయిన్ వెర్బ్ తర్వాత రాసుకుంటాం, లేదు ఆబ్జెక్ట్ ముందు రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ రాశాం. నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ ఏంది? సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. రామ అనేది సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఏమైంది? ఆబ్జెక్ట్ అయింది. ఈ విధంగా మీరు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లకు మార్చాలంటే రూల్స్ని మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఈ రూల్స్ మీరు బాగా గుర్తుపెట్టుకుని ఉన్నట్లయితే యూ కెన్ చేంజ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ వెరీ ఈజీలీ. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లకు మార్చాలంటే యాక్టివ్ వాయిస్లో ఏ వర్డ్స్ వస్తే ప్యాసివ్లకి ఎలా చేంజ్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇవి మోడల్ యాక్సిలరీస్. యాక్టివ్ వాయిస్లో విల్ వస్తే ప్యాసివ్లోకి పోతే విల్ బి. యాక్టివ్ వాయిస్లో వుడ్ వస్తే ప్యాసివ్లోకి పోతే వుడ్ బి. యాక్టివ్ వాయిస్లో షల్ వస్తే ప్యాసివ్లోకి పోతే షల్ బి. యాక్టివ్ వాయిస్లో షుడ్ వస్తే ప్యాసివ్లోకి పోతే షుడ్ బి. ఈ విధంగా చేంజ్ అవుతాయి. ఇవి సబ్జెక్ట్స్. యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఐగా వస్తే ప్యాసివ్లో పోతే ఎలా చేంజ్ అవుతుంది? మీగా చేంజ్ అవుతుంది. సబ్జెక్ట్ యూగా వస్తే ప్యాసివ్ వాయిస్లో యూగా మారుతుంది. యాక్టివ్ వాయిస్లో వి వస్తే ప్యాసివ్ వాయిస్లో పోతే అజ్ అవుతుంది. యాక్టివ్ వాయిస్లో దే వస్తే ప్యాసివ్లో పోతే దెమ్ అవుతుంది. యాక్టివ్ వాయిస్లో హీ వస్తే ప్యాసివ్లో పోతే హిమ్ అవుతుంది. యాక్టివ్ వాయిస్లో షీ వస్తే ప్యాసివ్లో పోతే హర్ అవుతుంది. యాక్టివ్ వాయిస్లో ఇట్ వస్తే ప్యాసివ్లో పోతే ఇట్ వస్తుంది. యాక్టివ్ వాయిస్లో నౌన్ వస్తే ప్యాసివ్లో పోతే నౌనే ఉంటుంది. నౌన్ అంటే ఏంది? నేమ్. నౌన్ అంటే ఏంది? నేమ్. ఏ నేమ్ అయినా కావచ్చు. ఈ నేమ్ ఏమవుతుంది? అలాగే ప్యాసివ్లో పోతే ఇందాక చెప్పుకున్నాం కదా మనం, రామ కిల్డ్ రామన అన్నాం. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు కూడా రామనే వచ్చాయన్నమాట. అంటే మారకుండా నేమ్స్ అలాగే ఉంటాయి. అర్థమవుతుందా? ఇవి ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే యాక్టివ్ వాయిస్లో ఇవి వస్తే ప్యాసివ్లోకి మార్చేటప్పుడు వాటిని ఇలా చేంజ్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? తర్వాత ఏ టెన్స్ ఎలా మారుతుంది అనేది చూద్దాం. మొత్తం టెన్సెస్ ఎన్ని ఉన్నాయి? 12 tenses. Mainly we have 3 tenses. But every tense is subdivided into 4 tenses. 4 into 3, 12 tenses. మొత్తం టెన్సెస్ మనకి ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఆ 12 టెన్సెస్లో ప్యాసివ్ వాయిస్ ఉండేది ఓన్లీ 8 టెన్సెస్కి మాత్రమే. ఓన్లీ 8 టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ వాయిస్ ఉండేది. రిమైనింగ్ టెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ లేదనమాట. అవి ఏవేవి అనేది ఒకసారి చూద్దాం. టెన్సెస్ బి ఫార్మ్స్ అంటే యాక్టివ్ వాయిస్లో ఏ టెన్స్ వస్తే ప్యాసివ్లోకి పోయేటప్పుడు అది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది చూద్దాం. యాక్టివ్ వాయిస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చినట్లయితే ప్యాసివ్లో ఎలా వస్తుంది? యామ్, ఈజ్, ఆర్ వస్తాయన్నమాట. యాక్టివ్ వాయిస్లో సింపుల్ ప్రెజెంట్ వచ్చినట్లయితే ప్యాసివ్లోకి పోయేటప్పుడు వచ్చే బి ఫార్మ్స్ ఏంది? యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ. అంటే అది సబ్జెక్ట్ని బట్టి మారుతూ ఉంటుంది. సబ్జెక్ట్ సింగులర్ అయితే ఈజ్ వస్తుంది, ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది. అది ఐ వచ్చినట్లయితే యామ్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్లో ఎలా చేంజ్ అవుతుందంటే బి ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ బీయింగ్ ఇలా వస్తుంది. అర్థమవుతుందా? యామ్, ఈజ్ అంటే యాక్టివ్ వాయిస్లో యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వచ్చినట్లయితే ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఎలా చేంజ్ చేయాలి? వాటి తర్వాత మనము బీయింగ్ అనే వర్డ్ని యాడ్ చేయాలి. అర్థమవుతుందా? యాక్టివ్ వాయిస్లో
యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చినట్లయితే ప్యాసివ్లోకి మార్చేటప్పుడు వీటి తర్వాత బీయింగ్ అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనకు వచ్చి హెల్పింగ్ వెర్బ్స్ ఏవి? హ్యావ్, హ్యాజ్ ప్లస్ బీన్. అంటే యాక్టివ్ వాయిస్లో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వచ్చినట్లయితే, యాక్టివ్ వాయిస్లో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వచ్చినట్లయితే ప్యాసివ్లోకి మనం మార్చేటప్పుడు హ్యావ్ కానీ హ్యాజ్ కానీ రాసి ప్లస్ బీన్ యాడ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సింపుల్ పాస్ట్. పాస్ట్ టెన్స్లో మనకు వచ్చే హెల్పింగ్ వెర్బ్స్ ఏవి? వాజ్, వర్. అంటే యాక్టివ్ వాయిస్లో సింపుల్ పాస్ట్ వస్తే ప్యాసివ్లో మార్చేటప్పుడు వాజ్ కానీ వర్ కానీ రాసుకోవాలి. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. యాక్టివ్ వాయిస్లో వాజ్ కానీ వర్ కానీ వచ్చినట్లయితే ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఎలా చేంజ్ అవుతుంది? వాజ్, వర్ ప్లస్ బీయింగ్ వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ మనకు వచ్చే హెల్పింగ్ వెర్బ్ ఏది? హ్యాడ్. అంటే యాక్టివ్ వాయిస్లో పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినట్లయితే ప్యాసివ్ వాయిస్లో పోతే ఎలా చేంజ్ అవుతుంది? హ్యాడ్ ప్లస్ బీన్, హ్యాడ్ ప్లస్ బీన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ యాక్టివ్ వాయిస్లో సింపుల్ ఫ్యూచర్ వచ్చినట్లయితే ప్యాసివ్లో పోతే ఎలా చేంజ్ అవుతుంది? విల్ ఆర్ షల్ బీ. అర్థమవుతుందా? యాక్టివ్ వాయిస్లో సింపుల్ ఫ్యూచర్ వచ్చినట్లయితే ప్యాసివ్లో పోతే ఎలా చేంజ్ అవుతుంది? విల్ కానీ షల్ కానీ వచ్చి ప్లస్ బీ వస్తుంది అనమాట. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చినట్లయితే ప్యాసివ్లో పోతే ఎలా చేంజ్ అవుతుంది? విల్ ఆర్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్. యాక్టివ్ వాయిస్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చినట్లయితే ప్యాసివ్లోకి పోతే విల్ కానీ షల్ కానీ వచ్చి ప్లస్ హ్యావ్ వచ్చి ప్లస్ బీన్గా అది చేంజ్ అవుతుంది. అంటే యాక్టివ్ వాయిస్లో ఇవి వచ్చినట్లయితే ప్యాసివ్ వాయిస్లోకి మనం వాటిని చేంజ్ చేసేటప్పుడు ఈ విధంగా మారుతాయి. కాబట్టి ఇది కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. అంటే యాక్టివ్ వాయిస్లో ఏది వస్తే ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఎలా చేంజ్ అవుతాయి అనేది మీరు ఈ విధంగా నేర్చుకున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు చేంజ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్లోకి ఈజీగా చేంజ్ చేయగలుగుతారు ఇవన్నీ కూడా నేర్చుకున్నట్లయితే. ఈ వీడియో వరకు వీటిని నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోస్లో నేను మోడల్స్ ఉన్నాయి మన దీంట్లో, ఈ మోడల్స్ని మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ మోడల్లో యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియోస్ని మీరు రెగ్యులర్గా స్టార్టింగ్ టు ఎండింగ్ వాచ్ చేస్తూ ఉన్నట్లయితే ఇంగ్లీష్లో ప్రతి టాపిక్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. మీరు గ్రామర్కి సంబంధించి భయపడాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.